గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈజీగా ఎగ్ రైస్ చేయడం ఎలాగో చూపిస్తున్నానండి. పిల్లలకి ఎగ్ రైస్ అంటే చాలా ఇష్టము, మా పిల్లలకైతే మరీ ఇష్టము. సో మనకు కావాల్సింది ఏంటంటే ఎవ్రీవన్, హలో వీవర్స్, ఈజీగా ఎగ్ రైస్ చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్లో నేను పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసేసాను ఆల్రెడీ. నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కంపల్సరీ వాడాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఈజీగా ఉంటుంది. అది అంటే పేస్ట్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొంచెం మసాలా పొడి, అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావుడిగా ఉంటుంది కదా మనకి. సో నేను ఏదైనా గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి. ఇదేమో కొంచెం గరం మసాలా పౌడరు, ఇదేమో ఓన్లీ ధనియాల పౌడరు. అది వచ్చేసి మన కొబ్బరి గసగసా సపరేట్ చేసి పెట్టాను. బట్ ఇప్పుడు మనకు అవసరం ఉంది ఓన్లీ గరం మసాలా పౌడర్ అవసరం వస్తుంది. విడిగా ధనియాల పౌడర్ కూడా ఉంది, సపరేట్గా ధనియాల పౌడర్. ఒక 2 ఎగ్స్ ఇవ్వండి ఇంగ్రీడియంట్స్. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేగాక అల్లిగడ్డపై పేస్ట్ వేసాను, కొంచెం పసుపు వేసాను. ఇప్పుడే కొంచెం మనం గరం మసాలా పౌడర్ వేసేసుకోవాలి. గరం మసాలా పౌడర్ ఇప్పుడు ఎగ్స్ వేసేసుకోవాలి. సో గరం మసాలా పౌడర్ వేసుకున్నాక 2 ఎగ్స్ వేసానండి. 2 ఎగ్స్ వేసాక సాల్ట్ కూడా వేసాను. మనం సరిపోని సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే రైస్లో కూడా వేస్తాను. బట్ ఇవి కూడా సప్పగా అవ్వకుండా ఉండడానికి సాల్ట్ వేసేసుకోవాలి. సో ఈ విధంగా కలుపుకోవాలండి. సో ఎగ్స్ కారము వేసాక ఈ విధంగా అవుతుందండి. సో దీనికి సరిపోని క్వాంటిటీ రైస్ వేసుకోవాలి. సో టేస్టీ ఎగ్ రైస్ రెడీ. చూసారా వ్యూవర్స్? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.